మేడిగడ్డపై విచారణకు డ్యామ్ సేఫ్టీ కమిటీ ఏర్పాటైంది. చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో వచ్చే వారంలో ఎన్డీఎస్ లో కమిటీ మేడిగడ్డకు పరిశీలించనుంది. మేడిగడ్డ అక్రమాలు, నదులు, ప్రాజెక్టులపై ప్రెజెంటేషన్లో కేంద్ర జలశక్తి సలహాదారులు శ్రీరామ్ వెదరే వివరాలు వెల్లడించారు. కాళేశ్వరం డిజైన్ ఇన్వెస్ట్మెంట్లను సిడబ్ల్యూసీ అప్రూవల్ చేయలేదు. 80,000 కోట్లు ఎందుకు ఖర్చు అవుతుందన్న ప్రశ్నలకు గత ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు. ప్రాజెక్టుల నిర్మాణంలో రాష్ట్రాలను సిడబ్ల్యూసీ నమ్ముతుంది. అందుకే డిజైన్లు చూడలేదు. గోదావరిలో ఏడాదంతా నీళ్లు ఉంటాయని సిడబ్ల్యూసీ చెప్పింది. రాష్ట్రం మాత్రం 60 రోజుల్లోనే ఎత్తిపోస్తామన్నదే. రోజుకు 2 టీఎంసీల లెక్క లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నా 3వ టీఎంసీ కోసం అప్రూవల్ అడిగింది. 1 ఎకరాకు 100 క్వింటాళ్లు వస్తాయని కేంద్రాన్ని మ్యానిపులేట్ చేశారు. మేడిగడ్డ అనుమతుల వివరాలు ఇవ్వాలని అడిగారు. బీఆర్ఎస్ పార్షియల్ సమాచారం మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవ్వడం లేదు. మేడిగడ్డ రిజర్వాయర్ ఫెయిల్యూర్ కి సిడబ్ల్యూసీకి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఓవరాల్ గా ఈ మేడిగడ్డ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన భాగమైనటువంటి మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ ప్రాజెక్టు విచారించేందుకోసం డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. వచ్చే వారం కమిటీ మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించేందుకోసం వచ్చేటువంటి అవకాశం అయితే దీనికి సంబంధించి మేడిగడ్డ ప్రాజెక్టులో అక్రమాలు, దాంతో పాటు నగదు వినియోగం, ప్రాజెక్టులో ప్రజెంటేషన్ కు సంబంధించినటువంటి అన్ని అంశాలకు సంబంధించినటువంటి పరిశీలన కోసం కమిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కేంద్ర జలశక్తి సలహాదారు శ్రీరామ్ వెదరే ఈ వివరాలను దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా చెప్పినటువంటి పరిస్థితులు. 80,000 కోట్లు ఎందుకు ఖర్చు అయ్యాయి, 80,000 కోట్లు ఖర్చు చేసేంత నిర్మాణ పనులు అక్కడ ఏం జరిగాయి అనేటువంటి దానిపైన అడిగినటువంటి ప్రశ్నకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రభుత్వం సరైనటువంటి సమాధానం రాలేదు. దాంతో పాటు ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అనేక అనుమానాలతో కూడినటువంటి ప్రశ్నలు సంధించినప్పుడు దానికి సంబంధించినటువంటి సరైనటువంటి సమాధానం రాలేదు అనేటువంటి అంశాన్ని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే కోసం ప్రయత్నాలు చేశారు. దాంతో పాటు తుమ్మిడిహిట్టి వద్ద అసలు నీళ్లే లేవంటూ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందంటూ కూడా పేర్కొన్నటువంటి అంశం అయితే మొత్తానికి మేడిగడ్డ ప్రాజెక్టు ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జరిగినటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు, లేకుంటే ఆ నిధుల వినియోగం కావచ్చు, ప్రాజెక్టు నిర్మాణంలో జరిగినటువంటి లోపాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి విచారణ జరిపించేందుకోసం ఈ కమిటీ అయితే వస్తున్నట్లుగా తెలుస్తుంది.